హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్టరింగ్ ది మార్కెట్స్ తెలుగు. సో ప్రీవియస్ సెషన్లో మీకు నేను చెప్పిన టాపిక్ వచ్చేసి అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి, అవి ఏంటి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసి 3 టైప్స్ అనమాట. ఒక యాన్యువల్ రిపోర్ట్లో మనం జనరేట్ చేసే ఒక యాన్యువల్ రిపోర్ట్లో మనం చూసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చేసి 3 టైప్స్ అనమాట. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఈ రోజు వీడియో సెషన్లో మనం మాట్లాడుకునే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. సో ఈ రోజు సెషన్లో మనం దేని గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు సెషన్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, దీన్నే షార్ట్ కట్లో P&L స్టేట్మెంట్ అని కూడా అంటారు. అండ్ దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనే కాకుండా ఇన్కమ్ స్టేట్మెంట్, statement of operations, or statement of earnings అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ని షార్ట్ కట్ లో P&L స్టేట్మెంట్ అని అంటారు. అండ్ దీన్ని మనం ఇన్కమ్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ ఎర్నింగ్స్ కూడా పిలవచ్చు. సో అసలు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అసలు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినప్పుడు మనకి ఏమేమి కనిపిస్తాయో ఇప్పుడు ఈ సెషన్లో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రెవెన్యూ, ఆదాయం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే డిప్రిషియేషన్ అండ్ ట్యాక్సెస్. దీని గురించి నేను టాపిక్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్, డిప్రిషియేషన్ అండ్ ట్యాక్సెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఈ 4 టాపిక్స్ మనకి మెయిన్ గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో కనిపిస్తాయి అన్నమాట. ఏంటంటే అవి ఎక్స్పెన్సెస్, రెవెన్యూ, డిప్రిషియేషన్ అండ్ ట్యాక్సెస్, అండ్ అదే విధంగా ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఈ 4 టాపిక్స్ మనం ఇప్పుడు బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో భాగంగా ఫస్ట్ మనం ఇందులో ఉండే ఫస్ట్ టాపిక్ ని మనం డిస్కస్ చేసుకుంటాము. సో అదేంటి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఏంటి, రెవెన్యూ. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే రెవెన్యూ. సో రెవెన్యూ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం మనం. సో ఫస్ట్ సపోజ్ మనం ఒక ఎయిర్ కండిషనర్ అంటే ఏసీ కంపెనీ పెట్టామనుకోండి, అంటే ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టామనుకోండి ఫ్రెండ్స్. సో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడికి రెవెన్యూ అనేది ఎలా వస్తుందో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వీటికి రెవెన్యూ వచ్చే ఫస్ట్ చాయిస్ ఏంటంటే బై సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో వీటికి రెవెన్యూ వచ్చే ఫస్ట్ వే ఏంటి, బై సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఏసీస్ ని సేల్ చేయడం ద్వారా దీనికి ఒక కంపెనీ వాడికి సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్, అంటే ఈ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏసీస్ ని సేల్ చేయడం ద్వారా వాడికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బై సేల్ ఆఫ్ సర్వీసెస్, బై సేల్ ఆఫ్ సర్వీసెస్ అంటే సర్వీసెస్ ని సేల్ చేయడం ద్వారా సెకండ్ పాయింట్ అన్నమాట. అంటే సర్వీసెస్ ని సేల్ చేయడం ద్వారా తనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే ఏసీ కంపెనీకి ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సేల్ ఆఫ్ సర్వీసెస్ అంటే సర్వీసెస్ ని సేల్ చేయడం ద్వారా
రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ జనరేట్ అయ్యే థర్డ్ వే ఏంటి అంటే అదర్ ఆపరేషనల్ రెవెన్యూ. సో అదర్ ఆపరేషనల్ రెవెన్యూ. ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరర్ కి రెవెన్యూ జనరేట్ అయ్యే థర్డ్ వే ఏంటి అంటే ఆపరేషనల్ రెవెన్యూ. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే అదర్ ఇన్కమ్. సో అంటే ఈ 3 కాకుండా అదర్ ఇన్కమ్ అంటే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా దీనికి అంటే ఏసీ కంపెనీ వాడికి రెవెన్యూ తెచ్చిపెడుతుంది. సో ఇప్పుడు మనం ఈ రెవెన్యూ టాపిక్ లో ఉన్న ఈ ఫోర్ కేటగిరీస్ ని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ద్వారా రెవెన్యూ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏలోకి వచ్చేసరికి సేల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. సేల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అంటే ఫినిష్డ్ గూడ్స్ అంటే అప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ ని సేల్ చేయడం ద్వారా దీనికి సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో ఇది సబ్ కేటగిరీ అన్నమాట. దీని ద్వారా ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరర్ కి రెవెన్యూ వస్తుంది. నెక్స్ట్ బై సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. బై సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏంటి అంటే బేసిక్ గా స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైనా సరే ఈ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవ్వకుండా నెక్స్ట్ ఇయర్ కి క్యారీ అయ్యాయనుకోండి. సో అవి సేల్ చేయడం ద్వారా దానికి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో బై సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ప్రీవియస్ ఇయర్ లో సేల్ అవ్వగా మిగిలిపోయిన ఏసీస్ అనేవి ఈ ఇయర్ లో సేల్ చేయడం ద్వారా దానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. సో సెకండ్ పాయింట్ ఏంటంటే బై సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో ఈ రెండింటి ద్వారా మనకి సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో ఒక ఏసీ మ్యానుఫ్యాక్చర్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో బేసిక్ గా ఏంటంటే మనకి ఇది సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఈ రెండింటిని సమ్ అప్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే గ్రాస్ రెవెన్యూ. సో ఈ రెండింటిని సమ్ అప్ చేస్తే మనకు వచ్చేది ఏంటి గ్రాస్ రెవెన్యూ. సో సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ద్వారా గ్రాస్ రెవెన్యూ అనేది మనకి సేల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ని సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ని కలిపితే వస్తుంది అనమాట. అయితే మనకి నెట్ రెవెన్యూ కావాలన్నమాట అంటే నెట్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో నెట్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేయాలి అంటే బేసిక్ గా ఈ రెండింటిలోంచి సో ఈ రెండు సమ్ చేసిన తర్వాత మనం మైనస్ ఎక్సైజ్ డ్యూటీ. సో ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ విత్ ఇన్ ద కంట్రీ ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తే కనుక గవర్నమెంట్ కి కొంత మనీ అనేది పే చేయాలన్నమాట. దాన్ని ఎక్సైజ్ డ్యూటీ అంటారు. సో ఏసీ మ్యానుఫ్యాక్చరర్ ఏసీస్ సేల్ చేసిన తర్వాత వచ్చే గ్రాస్ రెవెన్యూ నుంచి ఎక్సైజ్ డ్యూటీ అంటే గవర్నమెంట్ కి కట్టాల్సిన మనీని పే చేసిన తర్వాత వచ్చేదే మనకి నెట్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. నెట్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఎక్సైజ్ డ్యూటీ అంటే విత్ ఇన్ ద కంట్రీ ఎవరైనా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయాలనుకుంటే గవర్నమెంట్ కి కట్టాల్సిన మనీని ఎక్సైజ్ డ్యూటీ అన్నమాట. ఎక్సైజ్ డ్యూటీ అంటారు. అదే కనుక అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసి మన కంట్రీలో అమ్మాలనుకుంటే దాన్ని కస్టమ్ డ్యూటీ అంటారు అనమాట. సో మీకు ఇప్పుడు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ద్వారా ఒక కంపెనీకి ఈ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సేల్ ఆఫ్ సర్వీసెస్. సేల్ ఆఫ్ సర్వీసెస్. సేల్ ఆఫ్ సర్వీసెస్ లోకి వచ్చేసరికి మీకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బై ఇన్స్టాలేషన్. బై ఇన్స్టాలేషన్ అంటే ఏసీని మీరు బుక్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఆ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు మన ఇంటికి వచ్చి ఏసీ బిగిస్తారు కదా. సో ఏసీ మన ఇంట్లో ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి సో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అంటే అవేంటి సర్వీస్ ఛార్జెస్ కదా. సో ఆ విధంగా తనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది.
సో బై ఇన్స్టాలేషన్ చార్జెస్ ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరర్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. సేల్ ఆఫ్ సర్వీసెస్ లో ఇది ఒక సబ్ కేటగిరీ. నెక్స్ట్ బి పాయింట్ వచ్చేసరికి ఏంటంటే బై ప్రివెంటివ్ మెయింటెనెన్స్. బై ప్రివెంటివ్ మెయింటెనెన్స్. బై ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, బేసిక్ గా ఇది మన ఏసీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ముందే మెయింటెనెన్స్, సో ముందే ఏసీకి మెయింటెనెన్స్ చేస్తారు కదా, సో దాన్నే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటారు అనమాట. సో దీనికి ఆ ఏసీ మ్యానుఫ్యాక్చరర్ చార్జెస్ తీసుకుంటారు కాబట్టి దీన్ని రెవెన్యూ ఫ్రమ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అన్నమాట. సో ఇది సేల్ ఆఫ్ సర్వీస్ లో సెకండ్ సబ్ కేటగిరీ. నెక్స్ట్ సి వచ్చేసి ఏంటంటే బై రెగ్యులర్ మెయింటెనెన్స్. బై రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ తో పాటు రెగ్యులర్ మెయింటెనెన్స్ అన్నమాట. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మన ఏసీకి మెయింటెనెన్స్ చేయడానికి మన ఇంటికి వస్తారు కదా, సో ఆ ఏసీ మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు రెగ్యులర్ మెయింటెనెన్స్ ద్వారా రెవెన్యూని సేల్ ఆఫ్ సర్వీస్ ద్వారా జనరేట్ చేస్తారు అన్నమాట. సో రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆర్ యాన్యువల్ మెయింటెనెన్స్ అనుకోవచ్చు. సో రెగ్యులర్ ఆర్ యాన్యువల్ మెయింటెనెన్స్ ద్వారా మనకి అంటే ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరర్ కి సేల్ ఆఫ్ సర్వీసెస్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదర్ ఆపరేషనల్ రెవెన్యూ. సో అదర్ ఆపరేషనల్ రెవెన్యూ అంటే ఏంటంటే ఇప్పుడు ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే బేసిక్ గా కొన్ని పార్ట్స్ అనేవి అంటే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొన్ని పార్ట్స్ అనేవి మిగిలిపోతాయి అన్నమాట. అంటే స్క్రాప్ లాగా బయటకు వచ్చేస్తాయి. సో ఆ ప్రాసెస్ స్క్రాప్ ని సెల్ చేయడం ద్వారా వచ్చే మనీని మనకి ఆపరేషనల్ రెవెన్యూ అంటారు. సో ప్రాసెస్ స్క్రాప్. సో ప్రాసెస్ స్క్రాప్ ద్వారా వచ్చే రెవెన్యూని ఆపరేషనల్ రెవెన్యూ అంటారు. సో ఈ 3 పాయింట్స్ మీకు అర్థమనుకుంటున్నాను. సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్, సేల్ ఆఫ్ సర్వీసెస్ అండ్ అదే విధంగా అదర్ ఆపరేషనల్ రెవెన్యూ. సో ఈ 3 పాయింట్స్ మీకు అర్థమయ్యాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అదర్ ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్ లోకి వచ్చేసరికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేసిక్ గా ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ద్వారా, అదే విధంగా డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్, అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్, ఇలాగే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్ గెట్టింగ్ అంటే రికవరింగ్ బ్యాడ్ డెట్స్ అంటే ఇప్పటివరకు అప్పులు ఎవరైనా ఇవ్వాల్సిన ఉంటే వాళ్ళు అప్పులు తిరిగి ఇచ్చేయడం అన్నమాట. సో రికవరింగ్ బ్యాడ్ డెట్స్. ఇంకా అదే విధంగా ట్రేడ్ రిసీవబుల్స్. సో ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఏంటంటే ఒక ట్రేడ్ ద్వారా మనకి రావాల్సిన రెవెన్యూ అన్నమాట. అంటే మనం ఎవరికైనా ఏదైనా అమ్మిన తర్వాత అది కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మనకు వచ్చింది అనుకోండి, సో దాన్ని ట్రేడ్ రిసీవబుల్స్ అంటారు. అంటే కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మనకి దీని ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఇది అదర్ ఇన్కమ్ లోకి వెళ్తుంది అనమాట. సో అదర్ ఇన్కమ్ లోకి వచ్చేసరికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్, గెట్టింగ్ బ్యాడ్ డెట్స్ అండ్ ట్రేడ్ రిసీవబుల్స్. సో ఇవన్నీ కూడా అదర్ ఇన్కమ్ లోకి వస్తాయి. సో మీకు ఇప్పుడు ఈ రెవెన్యూలో సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్, సేల్ ఆఫ్ సర్వీసెస్, అదర్ ఆపరేషనల్ రెవెన్యూ, అదర్ ఇన్కమ్ ఇవన్నీ కూడా అర్థమై అనుకుంటున్నాను. సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే టోటల్ రెవెన్యూ ఎంత వస్తుంది? టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు ఫ్రమ్ సేల్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ప్లస్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ minus excise duty that equal to net revenue from sale of products. So దీన్ని మనం 1 అంటాం. సో దీన్ని మనం 1 అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సేల్ ఆఫ్ సర్వీసెస్. సో ఈ మూడింటి యొక్క సమ్మేషన్ మనం 2 అనుకుందాం.
ఈ మూడు సొల్యూషన్ మనం 2 అనుకుందాం. అండ్ నెక్స్ట్ అదర్ ఆపరేషనల్ రెవెన్యూ అంటే ప్రాసెస్ స్క్రాప్ సెల్ చేయడం ద్వారా వచ్చేదాన్ని మనం 3 అనుకుందాం. సో 3 అనుకుందాం. అండ్ అదేవిధంగా అదర్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్, గెట్టింగ్ బ్యాడ్ డెట్స్, ట్రేడ్ రిసీవబుల్స్. సో ఇవన్నీ కూడా మనం 4 అనుకుందాం. సో ఇవన్నీ కూడా 4. సో ఇప్పుడు మనకి టోటల్ రెవెన్యూ ఏమవుతుంది? సింపుల్ గా 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. సో దట్ ఈస్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్, సేల్ ఆఫ్ సర్వీసెస్, అదర్ ఆపరేషనల్ రెవెన్యూ అండ్ అదర్ ఇన్కమ్. సో మనకి ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరర్ కి ఈ విధంగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో భాగంగా రెవెన్యూ పార్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ టాపిక్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే మనం టాప్ లైన్ ఆఫ్ ద కంపెనీ అంటే రెవెన్యూ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి ఫ్రెండ్స్? ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడేసరికి ఎక్స్పెన్సెస్ లో మనకి ముఖ్యంగా వచ్చే ఫస్ట్ వన్ ఏంటంటే బేసిక్ గా కాస్ట్ ఆఫ్. సో మనకు ముఖ్యంగా ఎక్స్పెన్సెస్ లో ఉండే ఫస్ట్ వన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే రా మెటీరియల్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్. సో దీని గురించి నేను స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఏసీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే హీ హాస్ టు బై సమ్ రా మెటీరియల్స్. సో వాటన్నిటి కాస్ట్ అనేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ వన్ డిస్కస్ చేసుకుందాం. సెకండ్ వన్ ఏంటి అంటే చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ of finished goods, stock in trade, and work in progress. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ గురించి డిస్కస్ చేయాలంటే ఫ్రెండ్స్ బేసిక్ గా సెకండ్ పాయింట్ ఏంటి? చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. బేసిక్ గా ఈ పాయింట్ కి అర్థం ఏంటి అంటే బేసిక్ గా సో ఇది ఒక కాస్ట్ అన్నమాట. ఏ కాస్ట్? మీరు ప్రీవియస్ ఇయర్ లో మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ అన్నమాట. ఏవైతే ఈ ఇయర్ కూడా సేల్ అవ్వకుండా ఉండిపోయారు. సో చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటనేది సింపుల్ గా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను ఫ్రెండ్స్. సో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే తీసుకుందాం. సో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ప్రీవియస్ ఇయర్ అంటే 2021 లో ఒక 100 ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు అనుకున్నాం. సో ఈ 100 ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు అండ్ ఇందులో ఒక 70 ఏసీస్ నే సేల్ చేశారు అనుకున్నాం. సో 70 ఏసీస్ ని సేల్ చేశారు అంటే రిమైనింగ్ ఎంత? బ్యాలెన్స్ 30 ఏసీస్. సో ఈ 2021 లో ఇవి సేల్ అవ్వలేదు కాబట్టి ఇవి ఏ ఇయర్ క్యారీ అవుతాయి? 2022 కి క్యారీ అవుతాయి. సో 2022 కి క్యారీ అయినప్పుడు మరో 100 ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు అనుకున్నాం. సో ఇప్పుడు 2022 లో ఎన్ని ఏసీస్ ఉన్నట్టు ఫ్రెండ్స్ ఆ కంపెనీ చేతిలో? 2022 లో 30 ప్లస్ 100. సో వీళ్ళు 2022 లో 130 ఏసీస్ సెల్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు ఈ 130 ఏసీస్ లో వీళ్ళు ఒక 110 ఏసీస్ సేల్ చేశారు అనుకుందాం. సో 110 ఏసీస్ సేల్ చేశారంటే బ్యాలెన్స్ 20 ఉన్నాయి. సో ఈ 110 ని స్ప్లిట్ చేస్తే 100 ప్లస్ 10 అంటే ప్రీవియస్ ఇయర్ లో మిగిలిపోయిన 30 లో వీళ్ళు 10 సేల్ చేశారు అండ్ అదే విధంగా ఈ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన 100 ని సేల్ చేశారు. సో రిమైనింగ్ ఎంత ఉంది? 20 ఉంది. సో ఈ 20 ఏసీస్ అనేవి
నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. సో దాని అర్థం ఏంటి? సో ఈ 20 ఏసీస్ అనేవి ఎక్స్పెన్స్ కింద లెక్క అనమాట. సో ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. సో ఇప్పుడు చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. థర్డ్ పాయింట్ ఏంటి అంటే పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో బేసిక్ గా దీని మీనింగ్ ఏంటంటే దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ దర్శనం చేస్తాను మీకు. సో ఇదే 2021 ఇప్పుడు మనం కన్సిడర్ చేద్దాము. సో 2021 లో ఈ కంపెనీ ఏసీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్ కింద ఒక 100 హీట్ ఎక్స్చేంజర్స్ ని ఆర్డర్ చేశారు అనుకున్నాం. సో హీట్ ఎక్స్చేంజర్స్ ఆర్డర్ చేసినప్పుడు హీట్ ఎక్స్చేంజర్స్ ఎన్ని ఆర్డర్ చేశారు? 100. అయితే వాళ్ళు అనుకున్నారు అన్నమాట, ఈ 100 లో ఓన్లీ 17 ఏసీస్ కి వాడి మిగతా 30ని బయట స్పేర్ పార్ట్స్ కింద సెల్ చేద్దాం అనుకున్నారు. సో అలా సెల్ చేద్దాం అనుకున్న 30 పార్ట్స్ అనేవి 2022 వచ్చేసరికి మిగిలిపోయి అనుకోండి. ఫర్ సపోజ్ ఎన్నో కొన్ని మిగిలిపోయి అనుకోండి. ఫర్ సపోజ్ 15 మిగిలిపోయి. సో 15 రిమైనింగ్ అనమాట. సో ఈ 15 రిమైనింగ్ అనేది వీరికి ఒక ఎక్స్పెన్స్ అవుతుందా లేదా అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటే అయిపోయింది. కానీ ఈ 30లో ఓన్లీ 15 సెల్ చేయగలిగారు. మిగతా 15 అనేవి 2022 కి క్యారీ అయ్యాయి. సో పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఏదో ఒక పర్పస్ కోసం కొనుక్కున్న స్టాక్ అనేది నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు ఇది కూడా ఒక ఎక్స్పెన్స్ అని అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సింపుల్ ఫ్రెండ్స్. సింపుల్ ఇప్పుడు ఇది అందరికీ తెలుసు. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఎంప్లాయీ బెనిఫిట్స్. సో ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఎంప్లాయీ బెనిఫిట్స్ లోకి ఏమొస్తాయి ఫ్రెండ్స్? వేజెస్, కామా పిఎఫ్, ప్రొవిడెంట్ ఫండ్, కామా బోనస్ ఎక్సెట్రా. సో ఎంప్లాయీ బెనిఫిట్స్ లోకి వేజెస్, ప్రొవిడెంట్ ఫండ్, బోనస్ ఇలాంటివన్నీ కూడా ఎంప్లాయీ బెనిఫిట్స్ లోకి వస్తాయి. సో అది కూడా ఒక విధంగా ఆ కంపెనీకి ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఫైనాన్షియల్ కాస్ట్. దీన్నే బారోయింగ్ కాస్ట్ అని కూడా అంటారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు ఎవరి దగ్గర లోన్ తీసుకున్నా లేదంటే ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్పెన్స్ అవుతుంది అన్నమాట బేసిక్ గా. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే డిప్రిషియేషన్ అండ్ amortization. సో బేసిక్ గా ఈ డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ చెప్పే ముందు ఏంటంటే మీకు టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి చెప్పాలి. సింపుల్ గా చెప్పాలంటే టాంజిబుల్ అసెట్స్ అంటే దట్ విచ్ హావ్ ఫిజికల్ ఫామ్. అంటే ఫిజికల్ ఫామ్ లో ఉన్న ఏ అసెట్ అయినా సరే దాన్ని టాంజిబుల్ అసెట్ అంటారు. అదే ఇంటాంజిబుల్ అసెట్ అంటే దట్ విచ్ హావ్ నో ఫిజికల్ ఫామ్. సో టాంజిబుల్ కి ఇంటాంజిబుల్ కి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే బేసిక్ గా మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బేసిక్ గా ఏసీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏదో ఒక ఎక్విప్మెంట్ కావాలనుకోండి, ఒక మిషనరీ కావాలి. సో ఈ మిషనరీ అనేది ఫిజికల్ ఫామ్ కలిగి ఉంటుంది. సో దీన్ని టాంజిబుల్ అసెట్ అంటారు అన్నమాట. సో ఇది ఏమవుతుంది, దీని యొక్క సర్వీస్ పీరియడ్ లో బాగా పనిచేస్తూ ఇయర్ బై ఇయర్ ఇది ఏమవుతుందంటే దీని యొక్క హెల్త్ అనేది, దీని యొక్క వర్కింగ్ హెల్త్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్నే డిప్రిషియేషన్ అంటారు అన్నమాట. సో డిప్రిషియేషన్ అంటే ఏమవుతుందంటే బేసిక్ గా ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్ప్రెడింగ్ ద కాస్ట్ ఆఫ్ ఏ మిషనరీ ఓవర్ ఇట్స్ సర్వీస్ టైం. అంటే డిప్రిషియేషన్ అంటే ఏమవుతుందంటే బేసిక్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక మిషనరీ తీసుకున్నారు, ఏబిసి అనే మిషనరీ తీసుకుని దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 5 years అనుకున్నాం. సో దీని యొక్క లైఫ్ స్పాన్ అంతా 5 years. సో ఇప్పుడు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఇనీషియల్ కాస్ట్ ఒక 5,000 అనుకున్నాం. సో 5 years తర్వాత ఇది డ్యామేజ్ అవడం వల్ల మీరు దీన్ని రిప్లేస్ చేయాలి. ఎంత పెట్టి? అప్పుడు ఎంత కాస్ట్ ఉంటే అంత పెట్టి. సో మీకు అప్పుడు ఏమవుతుంది, ఈ 5,000 అనేది ఒక ఎక్స్పెన్స్ అవుతుంది. అదే కనుక డిప్రిషియేషన్ ని కన్సిడర్ చేస్తే ఏమవుతుందంటే బేసిక్ గా ఈ 5 years కి 1 year చొప్పున 1000 1k అనుకుందాం, 1k
1K 1K. ఈచ్ ఇయర్ కి ఈ ఏబిసి అనే మిషనరీ యొక్క కాస్ట్ అనేది 1000 తగ్గిపోతుంది అనమాట. అంటే దీని వాల్యూ తగ్గిపోతుంది. సో టాంజిబుల్ అసెట్స్ లోకి వచ్చేసరికి డిప్రిషియేషన్ అంటారు అనమాట. సో ప్రాసెస్ ఆఫ్ స్ప్రెడింగ్ ద కాస్ట్ ఆఫ్ ఏ మిషనరీ అలాంగ్ ఇట్స్ లైఫ్ టైం. సో మీకు డిప్రిషియేషన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా అమోర్టైజేషన్ లోకి వచ్చేసరికి ఇంటాంజిబుల్ అసెట్స్ అనమాట. ఫర్ సపోజ్ పేటెంట్ అవ్వచ్చు, లేదంటే బ్రాండ్ మార్క్ అవ్వచ్చు, లేదంటే కాపీ రైట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నమాట. అంటే ఇవన్నీ ఇంటాంజిబుల్ అంటే ఫిజికల్ ఫామ్ లేనివి. సో ఇవేంటి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవి ఎక్స్పైర్ అవుతాయి అన్నమాట. సో వీటిని మనం మళ్ళీ కొనుక్కోవాలి కొత్తగా, అంటే రెన్యువల్ చేయించుకున్నట్టు అనమాట బేసిక్ గా. సో ఇలా కాస్ట్ అనేది డిప్రిషియేట్ అవడాన్ని అమోర్టైజేషన్ అంటారు బేసిక్ గా. సో ఈ డిప్రిషియేషన్ అమోర్టైజేషన్ కూడా ఒక విధంగా ఎక్స్పెన్స్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 7th వన్ ఏంటంటే అదర్ ఎక్స్పెన్సెస్. అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి మనకి ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు మనం బిల్డింగ్ రెంట్ గా తీసుకున్నాం అనుకోండి. సో అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆ బిల్డింగ్ ని రెంట్ గా తీసుకున్నాం. సో ఆ రెంట్ అనేది అదర్ ఎక్స్పెన్స్ అవుతుంది. అదే విధంగా అక్కడ మనం ఆ మిషనరీ అంతా మెయింటైన్ చేస్తాం కదా. సో ఆ మెయింటెనెన్స్ అనేది కూడా అదర్ ఎక్స్పెన్స్ వస్తుంది. అదే విధంగా ఆ మిషనరీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రిపేర్ చేస్తాం. సో అది కూడా అదర్ ఎక్స్పెన్స్. అదే విధంగా ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడపాలి అంటే మనకి పవర్ అండ్ ఫ్యూయల్ కావాలి. సో అది కూడా అదర్ ఎక్స్పెన్స్. అండ్ అదే విధంగా మనకి కొన్ని అప్పులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ బేసిక్ గా. సో ఆ అప్పులన్నీ తీరుస్తాము. సో అది కూడా అదర్ ఎక్స్పెన్స్ అన్నమాట బేసిక్ గా. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు 7 పాయింట్స్ చెప్పానో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి అన్నమాట. సో నెట్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు నెట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద కంపెనీ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7. సో ఈ 7 ఈ టోటల్ ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్, చేంజెస్ ఇన్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అదే విధంగా పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, అదే విధంగా ఎంప్లాయీ బెనిఫిట్స్, అదే విధంగా ఫైనాన్షియల్ కాస్ట్, అదే విధంగా డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్, అదే విధంగా అదర్ ఎక్స్పెన్సెస్. సో ఈ 7 కలిపి మీకు నెట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇది మీకు చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. Profit before tax PBT equal to net revenue minus net expenses. So net expenses. So net revenue minus net expenses చేస్తే మీకు profit before tax వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఈ ఏసీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ యొక్క నెట్ రెవెన్యూ వచ్చేసి ఒక 2000 crores అనుకుందాం. అదే విధంగా నెట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1800 crores అనుకుందాం. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే ట్యాక్సెస్ అన్ని కట్టక ముందు దీని యొక్క ప్రాఫిట్ ఎంత, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క ప్రాఫిట్ ఎంత 2000 minus 1800 that equal to 200. సో 200 crores ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే profit after tax PAT. So profit after tax అంటే ఏంటంటే profit before tax minus all applicable taxes. Profit before tax minus all applicable taxes. So ఇదంతా 200 crores minus tax ఒక 20 crores అనుకుందాం. applicable taxes అన్ని కలిపి 20 crores అనుకుందాం. సో 20 crores వేస్తే ఎంత వస్తుంది 180. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఫ్రెండ్స్ 180 crores. సో ఇప్పుడు మీకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే ఏంటి అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఏంటి కూడా అర్థమైంటుంది. సో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 180 crores అన్నమాట. సో ఇప్పుడు మనం ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఫైనల్ వన్ అన్నమాట. సో ఎర్నింగ్స్ పర్ షేర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఈపీఎస్. సో అంటే షార్ట్ కట్ లో ఈపీఎస్ అన్నమాట. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఈచ్ ఆ కంపెనీలో ఉన్న ఈచ్ అవుట్ స్టాండింగ్ షేర్ కి ఎర్నింగ్ ఎంత వస్తుంది అంటే ఒక్కొక్క షేర్ కి ఎర్నింగ్ ఎంత.
సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి డిఫరెన్స్ బేసిక్గా ఈపీఎస్ ఈక్వల్ టు పిఏటి బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఏంటి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 180 crores. సో 180. సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసి ఒక 100 అనుకుందాం ఫ్రెండ్స్ 100. సో ఆ కంపెనీలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 100 అనుకుంటే 1.8 టైమ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఈచ్ వన్ కి 1.8 crores వస్తుంది. అంటే ఒక్కొక్క షేర్ కి వీళ్ళకి 1.8 crores అన్నమాట. అంటే ఒక్కొక్క షేర్ కి 1.8 crores. అంటే ఫర్ సపోజ్ ఆ కంపెనీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క షేర్ ఉంది, అలా 100 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే ఒక్కొక్కరికి వచ్చే ప్రాఫిట్ అంతా 1.8 crores అన్నమాట. సో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఏమేమి ఉంటాయో చెప్పాను ఫ్రెండ్స్. బేసిక్ గా ఈ వీడియోలో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ టాప్ లైన్ ఆఫ్ ద కంపెనీ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ అండ్ థర్డ్ వన్ ఏంటంటే డిప్రిషియేషన్ అండ్ ట్యాక్సెస్ అన్నమాట. సో బేసిక్ డిప్రిషియేషన్ అనేది మనకి ఎక్స్పెన్సెస్ లో వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ మనకి రావాలంటే మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తెలియాలి. సో అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తెలిసిన తర్వాత మనం ఎర్నింగ్స్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే కనుక మీకు ఎర్నింగ్స్ పర్ షేర్ వస్తుంది. సో ఎర్నింగ్స్ పర్ షేర్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఒక్కొక్క షేర్ గాను 1.8 crores ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఈ మొత్తం సెషన్ అంతా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. బేసిక్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఈ 4 ఉంటాయి ఫ్రెండ్స్. బేసిక్ గా ఫస్ట్ వన్ రెవెన్యూ టాప్ లైన్ ఆఫ్ ద కంపెనీ, సెకండ్ వన్ ఎక్స్పెన్సెస్, థర్డ్ వన్ డిప్రిషియేషన్ అండ్ టాక్సెస్, ఫోర్త్ వన్ ఎర్నింగ్స్ పర్ షేర్. సో దీన్ని ఏమంటారంటే సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఏమంటారంటే బాటమ్ లైన్ ఆఫ్ ది కంపెనీ. ఎర్నింగ్స్ పర్ షేర్ ఏమంటారు బాటమ్ లైన్ ఆఫ్ ది కంపెనీ. ఎందుకంటే అన్నిటి తర్వాత అంటే అన్నిటికంటే ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి. సో ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ ని బాటమ్ లైన్ ఆఫ్ ది కంపెనీ అంటారు. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా మీకు కూడా చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు us. అండ్ మనం నెక్స్ట్ వీడియోస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నిజంగా ఒక కంపెనీ అంటే రియల్ గా ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని అనలైజ్ చేద్దాము. అదే విధంగా మీకు నెక్స్ట్ వీడియోస్ లో బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.